AR9 భక్తి టీవీ సమర్పించు రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. AR9 భక్తి టీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీ పరాభవ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో మెదులుతుంది. ఇక ఉగాది అంటే రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఆదాయ వ్యయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అంతేకాక ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది మన ఆచారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రము సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి నుండి శ్రీ కాళిత శివకుమార్ గురువు గారు రాశి ఫలాలను సవివరంగా తెలియజేస్తున్నారు. మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా? ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. కన్యరాశి. ఈ కన్యరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం వీరికి గ్రహస్థితులు: 7వ స్థానంలో శని భగవానుడు, 6వ స్థానంలో రాహు, 12వ స్థానంలో కేతు ఉండటం జరిగింది. జూన్ నుంచి లాభస్థానంలోకి గురువు ప్రవేశించడం జరుగుతుంది. దీనివల్ల ఒక్క కేతువుకి దానం ఇచ్చుకున్నట్లయితే ఉలవలు సరిపోతుంది. మిగిలిన గ్రహాలంతా కూడా కొంత అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి వీలున్నంత వరకు కూడా ఈ సంవత్సరం మీరు గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండండి, మంచి సత్ఫలితాలు పొందుతారు. అట్లాగే ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులు నెరవేరటానికి జూన్ వరకు వెయిట్ చేయక తప్పదు అన్నట్టు ఉంటుంది. జూన్ తర్వాత నుంచి మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. సంతాన అనుకూలత, సంతాన ప్రాప్తి, ఆరోగ్య అభివృద్ధి, ఉద్యోగ మార్పులు, అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. మీరు చేస్తున్న దానికి ఒక మంచి గుర్తింపు రావటం, సన్మాన సత్కారాలు పొందగలిగే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. స్థిరాస్తుల పరంగా సంపాదించుకుంటారు. స్థిరాస్తుల పరంగా అనుకూలంగా ఉంది. కాబట్టి వీలున్నంత వరకు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొత్త ప్రయత్నాలు చేయండి, మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. శని భగవానుడు మీ జాతకరీత్యా 4వ స్థానాన్ని చూస్తున్నాడు. ఇది గృహస్థానం. ఇట్లా చూసినప్పుడు శని స్థిరాస్తులను ప్రాప్తింపజేయగలిగే అవకాశం ఉంది. 7వ స్థానంలో శని ఉండటం, కేంద్రం అది బలమై ఉండటం, అది మీకు మంచి మార్పు రావటం, అట్లాగే గురువు కూడా అనుకూలమైన స్థితిలోకి రావడం, ఇవన్నీ కూడా 6వ స్థానంలో ఉన్న రాహు అష్టలక్ష్మి యోగ కారకుడుగా చెప్పబడుతుంది. ఇవన్నీ మీకు ఒక మంచి సత్ఫలితాలుగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చేసే ప్రయత్నాలు 1-2 సార్లు గట్టిగా ప్రయత్నం చేయండి, మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. గురువు గారు చెప్పిన రాశిఫలాలు విన్నారు కదా, మళ్ళీ రాశిఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.